మాదిగా మేము పెట్టుకొని పనిచేస్తాను. దాంతోపాటు బ్యాక్లో పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పని, దాంతోపాటు రేపు రాబో కాలంలో కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా ఓసీలో కూడా తప్పకుండా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పని 50% మించకుండా ఈరోజు రిజర్వేషన్లు కేటాయించి మిగతా 50%లో ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా పోటీ చేసే హక్కు కల్పించాలని చెప్పని, దాంతోపాటు క్రిమిలేయర్ విధానం కూడా దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పని కూడా ఈ 4 నినాదాలతో పాటు ఇతర డిమాండ్స్ కూడా ఈరోజు పెట్టి ఈరోజు ఓసీలకు ఐక్యం చేసి ఈరోజు ఓసీలు పెద్ద ఎత్తున వేలాది మందితోటి తరలి వచ్చి ఈరోజు మహాధరణను విజయవంతం చేయాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి కూడా తప్పకుండా సమీకరిస్తాను, అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కూడా, దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రజాపత్ర ఓసీలను కూడా ఈ ధర్నాకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు తప్పకుండా ఇచ్చేసి ఓసీలకు తప్పకుండా మద్దతు చెప్పాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో ఈ అగ్రవర్ణ పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జేఏసీ ఈడబ్ల్యూఎస్